పాకిస్తాన్ ఒక వైఫల్యం చెందిన రాజ్యం. ఒకప్పుడు అమెరికా, ఇప్పుడు చైనా లేకపోతే ఆ దేశ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యేది. అటు బెలూచిస్తాన్, ఇటు ఆక్రమిత కాశ్మీర్ పేరుతో వేర్పాటువాద ఉద్యమాలు ఆ దేశాన్ని దహించి వేసేవి. పాక్ ప్రజలకు నిలబడడానికి నీడలేని దుస్థితి వచ్చేది. ఎవరి మెహర్బానీ మీదనో బతికే పాక్ నిత్యం భారత్పై విషం చిమ్ముతూ పబ్బం గడుపుకుంటోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ను ఉక్కిరిబిక్కిరి చేయటమే ధ్యేయంగా పనిచేస్తోన్న పాక్ ఎప్పటికప్పుడు దెబ్బలు తింటున్నా ఆ దేశానికి బుద్ధి రావటం లేదు. తాజాగా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది అమాయక పర్యాటకులు చనిపోయిన తర్వాత పాక్ తీరుపై ప్రపంచ దేశాలన్నీ ఏకమొత్తంగా దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా తీరు మారలేదు. ఇంకా కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేసి భారత వ్యతిరేక దేశాల దగ్గర ₹4 అడుక్కోవాలని చూస్తోంది. కశ్మీరీ ఉగ్రవాదులకు చేయూతనివ్వటం ద్వారా ఏదో బావుకోవాలనుకుంటోంది. లష్కరే తోయిబా లాంటి సంస్థలకు ఇప్పుడు పాలస్తీనాలోనే హమాస్ ఉగ్రవాద సంస్థ శిక్షణ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయంటే అది పాకిస్తాన్ చలవేనని చెప్పాలి. హమాస్ బ్యాచ్ ను ముందు తమ దేశంలోకి దించి తర్వాత ఆక్రమిత కాశ్మీర్కు పంపించింది. పర్యాటకులను చంపడం లాంటి చర్యల్లో కశ్మీర్ ఉగ్రవాదులకు హమాస్ శిక్షణ ఇచ్చిందని మోడస్ ఆపరెండి నిరూపించాయి. దాంతో సీన్లోకి ఇజ్రాయెల్ ఎంటర్ అయింది. భారత ప్రభుత్వం కోరితే ఉగ్రవాదులపై చర్యలకు తాము సాయం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇప్పుడు పాకిస్తాన్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తే పాకిస్తాన్ పనైపోయినట్లేనని ఆ దేశ పాలకులకు తెలుసు. సింధు జలాల్లో ఇకపై ఒక చుక్క కూడా పాకిస్తాన్కు వెళ్లదని భారత ప్రభుత్వం ప్రకటించడంతో పాకిస్తాన్కు గొంతెండిపోతోంది. దప్పికతో ఆకలితో చచ్చిపోయే పరిస్థితి పాకిస్తాన్కు వచ్చేసింది. పాకిస్తాన్లోని 80% వ్యవసాయం సింధు జలాలపై ఆధారపడి ఉంది. సుమారు 16 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తూ పాకిస్తాన్ జీవనాడిగా ఉంది. పాకిస్తాన్ జనాభాలో 24 కోట్ల మందికి సింధు జలాలే తాగునీటికి ఆధారం. పాకిస్తాన్లోని ముల్తాన్, లాహోర్, కరాచీ వంటి ప్రముఖ నగరాలు సింధు జలాల నీటిపై ఆధారపడి ఉన్నాయి. పాకిస్తాన్ జల విద్యుత్ ఉత్పత్తిలో 24% సింధు, జీలం నదుల మీద నిర్మించిన జల విద్యుత్ కేంద్రాల నుండి ఉత్పత్తవుతుంది. పాకిస్తాన్ జీడీపీలో 25% వ్యవసాయ ఉత్పత్తుల నుండి సమకూరుతూ ఉండగా అందులో మెజారిటీ వాటా సింధు పరివాహక ప్రాంతంలో సాగవుతోన్న గోధుమ, వరి, చెరకు, పత్తి పంటలే ఆధారం. ఆ సంగతి తెలుసుకునే కసికి తోడైన నిరాశతో మళ్లీ ఉగ్రవాద నాయకుల చేత ప్రకటనలు ఇప్పిస్తోంది. మీరు నీళ్లాపితే మేము మీ గొంతు నులిమి చంపేస్తామంటూ హఫీజ్ సయీద్ పాత ప్రకటనను పాకిస్తానీయులే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే మోదీని చంపేస్తామంటూ పరోక్షంగా బెదిరిస్తున్నారన్నమాట. పాకిస్తాన్ చిల్లర చేష్టలకు భారత్ భయపడే ప్రసక్తే లేదని అందరికీ తెలుసు. ప్రత్యక్ష యుద్ధం అంటూ వస్తే వారం రోజుల్లో పాకిస్తాన్ నేలమట్టమవుతుంది. అందుకే డైరెక్ట్ ఫైట్ చేయలేక ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది. పైగా ఇప్పుడు భారత ప్రభుత్వం యుద్ధ నౌకలను సైతం పాకిస్తాన్ అంతర్జాతీయ జలాలకు దగ్గరగా మోహరిస్తోంది. అంటే పాకిస్తాన్కు మూడినట్లే అన్నమాట. ఇక కాచుకో ముష్కరా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.